వెల్కమ్ బ్యాక్. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడితే దాని ప్రభావం మోడీ మీద తీవ్రంగా ఉంటుందన్నది సరే, మరి మహాకూటమికి ఈ విజయం ఎలా వర్కౌట్ అవుతుంది? ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ విజయాన్ని ఎలా క్యాష్ చేసుకుంటుంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని శపథం చేసిన మోడీ ఆశలు నెరవేరుతాయా? భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలు మళ్ళీ ఏకమవుతాయా? మోడీ వ్యతిరేక ఫ్రంట్ మళ్ళీ ప్రాణం పోసుకుంటుందా? యుద్ధంలో విజయం సాధించాలంటే శత్రు బలాన్ని తగ్గించాలి లేదా మన బలాన్ని పెంచాలన్నది యుద్ధనీతి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే స్ట్రాటజీ వర్కౌట్ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఇక ఇప్పట్లో పుంజుకోవడం కష్టమన్నారు. ఆ తరువాత జరిగిన చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ రిజల్ట్స్ వరకు అన్నింటిలోనూ 0 రిజల్ట్స్ దక్కించుకున్న కాంగ్రెస్ మళ్లీ లేవడం కష్టమన్నారు. అందుకే బీహార్లోనూ అదే పరాభవం ఎదురైతే రాహుల్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది కాబట్టి ఈసారి ఇక్కడ అధికార పార్టీతో జట్టు కట్టింది కాంగ్రెస్. ఇందిరాగాంధీ సొంత రాష్ట్రమైన బీహార్లో కేవలం 40 సీట్లలోనే బరిలోకి దిగింది. దీని వెనుక చాలా పెద్ద పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. బీహార్లో తమ విజయం కన్నా మోడీ ఓటమికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది కాంగ్రెస్. ఈ ఎన్నికల్లో మోడీ ఓడితే కాంగ్రెస్ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్లే. ఒక రకంగా పరువును కూడా త్యాగం చేసి తక్కువ సీట్లకు పరిమితమైంది కూడా ఇందుకే. మోడీ ఓడితే మాత్రం కాంగ్రెస్ మోరల్ గా బలపడుతుంది. నిజానికి అది ఇప్పుడు కాంగ్రెస్ పునరుజ్జీవానికి చాలా అవసరం. మోడీ ఇక్కడ ఓడితే భవిష్యత్తులో మిగిలిన అసెంబ్లీలోనూ ఓడే ప్రమాదం ఉంది. అప్పుడు కేంద్రంలో మోడీ సత్తా శాశ్వతం అవ్వదు. ముఖ్యంగా రాజ్యసభలో మోడీ బలం పెరగదు. ఈ ఒక్కటి చాలు కాంగ్రెస్ నిలదొక్కుకోవడానికి. అప్పుడు అవసరమైతే ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి మోడీ వేగాన్ని కట్టడి చెయ్యాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అందుకు బీహార్లో మోడీ ఓటమి దానికి మొదటి విజయమవుతుంది. ఇలా కేంద్రంలో కమల దళాన్ని ఇరుకున పెట్టే అవకాశం దొరికితే చాలు కాంగ్రెస్ సగం కోలుకున్నట్లే. 2019లో తాను మెజార్టీ దక్కించుకోకపోయినా బలం పుంజుకుంటే చాలు అన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. ఇక మహాకూటమిలో కీలక వ్యక్తిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ మూడోసారి సీఎం అవుతారు. ఈ విజయంతో నితీష్ బలం పెరుగుతుంది. నితీష్ చరిష్మా దేశమంతా వ్యాపిస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీలకు బలం పెంచుతుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టలేక చతికిలపడ్డ ప్రాంతీయ పార్టీలకు నితీష్ కుమార్ ఆశాకిరణంలా కనిపిస్తారు. అంతేకాదు, ఇలా క్రమేపీ ప్రాంతీయ పార్టీల బలమంతా కూడగట్టుకుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో నితీష్ మరో ప్రత్యామ్నాయ శక్తికి నాయకుడిగా ఎదిగే అవకాశాలున్నాయి. అప్పుడు మోడీ మీద యుద్ధానికి సిద్ధమయ్యే ప్రాంతీయ పార్టీలు నితీష్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసి ఆ ఎన్నికల్లో ముందుకెళ్లే అవకాశం లేకపోలేదు. అవసరమైతే ఈ కూటమిని కాంగ్రెస్ కూడా ఓన్ చేసుకుని ముందుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. బీహార్ విజయంతో 3 సార్లు సీఎంగా గెలిచి మోడీ లాంటి ఉద్దండ పిండాన్ని ఓడించిన ఘనత నితీష్ పొలిటికల్ ఫ్యూచర్ కి కలిసొస్తుంది. భారత రాజకీయాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్ కు మొదటి నుంచి కూడా ఒక కీలక స్థానం ఉంటుంది. అందువల్ల ఇవాళ బీహార్లో గనక నితీష్ కుమార్ గెలిస్తే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన దానికన్నా కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఒక సింబాలిక్, అంటే మోడీని కూడా ఎదుర్కొన్నాడు, మోడీ పవనాలని దెబ్బతీశాడు అనేది ఒక సింబాలిక్గా ఉంది. కానీ ఢిల్లీ చిన్న రాష్ట్రం, అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాలను ఆకర్షించగలిగే పరిస్థితులు లేడు. కానీ బీహార్ పెద్ద రాష్ట్రం కనుక నితీష్ కుమార్ విజయం కాంగ్రెస్ బీజేపీ ఏతర రాజకీయ శక్తుల్ని ఒకే వేదిక మీద తేవటానికి ఒక బలమైన తృతీయ ఫ్రంటా లేదా 4వ ఫ్రంటో ఏర్పడటానికి ఇది కారణమవుతుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ ఒక విశాలమైన లౌకిక రాజకీయ పార్టీల వేదిక నిర్మించడానికి బీహార్ ప్రయోగం ఒక ప్రాతిపదికగా మారుతుంది. అంతేకాదు, ఈ ఎన్నికల్లో మోడీ ఓటమి జనతా పరివార్ కు మళ్లీ పునరుజ్జీవాన్నిస్తుంది. బీహార్ ఎన్నికల కారణంగా బలహీనపడి విడిపోయిన జనతా పరివార్ నేతలు మోడీ ఓటమితో మళ్లీ ఒక్కటయ్యే ప్రమాదం ఉంది. ఇది మోడీ అనే కంచుకోటలను బద్దలు కొట్టడానికి వాళ్లకు బలమైన అస్త్రంగా మారుతుంది. ముఖ్యంగా యూపీలో మోడీ వేడి పూర్తిగా చల్లార్చే ప్రమాదం ఉంది. ఒక్క జనతా పరివార్కే కాదు, 10 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకతతో జీవం చచ్చిన కాంగ్రెస్ కూడా మోడీ ఓటమిని అనుకూలంగా మార్చుకుని మళ్లీ బలాన్ని పుంజుకునే అవకాశం ఉంది. బీహార్ రిజల్ట్స్ తర్వాత ఏ పార్టీ బలపడ్డా కమలనాథులకు ఇబ్బందేం లేదు. కానీ కాంగ్రెస్ బలపడితే మాత్రం వాళ్లు తలలు దించుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ రొమ్ము విరుచుకు చెప్పిన మోడీ కమల దళానికి సమాధానం చెప్పుకోవడం కష్టమవుతుంది.
ఇన్నాళ్లు ఎవరెన్ని రంకెలేసినా పట్టించుకోని మోడీ షా ద్వయం ఈ ఓటమితో నోళ్లు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా మోడీ వేడి తగ్గితే మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలకు కొత్త బలం వస్తుంది. ఇది దీర్ఘకాలంగా దేశాన్ని బీజేపీ పాలనలో ఉంచాలన్న మోడీ ఆశలపై నీళ్లు చల్లుతుంది. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్.